ఏటపాక మండలం తోటపల్లి గ్రామంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను ఏటపాక మండల కమిటీ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల నాయకుడు ఆకుల వెంకట రామారావు మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పగానే ముందు మనకు గుర్తుకు వచ్చేవి ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. తండ్రి బాటలోనే తనయుడు కూడా పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి 1978లో పులివెందుల నియోజకవర్గం నుంచి మొదటిసారిగా శాసనసభ్యులుగా గెలవడం జరిగింది. అప్పటినుంచి ఆయన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ 6 సార్లు శాసనసభ సభ్యులుగా, 4 సార్లు కడప పార్లమెంటు సభ్యుడుగా గెలుపొందడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు చిచ్చడి రామారావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దామెర్ల రేవతి, మండల మహిళా అధ్యక్షురాలు గుడిమల్ల నాగలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి ఆకులు దయాకర్, మండల యువజన విభాగం అధ్యక్షులు తోట శశికుమార్, వెంకటేశ్వర్లు, అన్యం జయచంద్రారెడ్డి, సారెడ్డి శ్రీనివాసరెడ్డి, భోగాల వీరారెడ్డి, బోరం ప్రభాకర్, చిలుకూరు నాగయ్య, గద్దల రమణయ్య, గోడపర్తి నాగయ్య, సోడే ప్రసాద్ పాల్గొన్నారు.